సర్దటం అయిపోయింది. ఏంటి ఇంకా రాలేదు ఈవిడ? పార్వతి, పార్వతి తొందరరా, ఇక్కడ సర్దటం అయిపోయింది, పూజ మొదలు పెట్టాలి. అరటిపళ్ళు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ రెడీ. పార్వతి తొందరగా రావే, ఇక్కడ పూజ టైం అయిపోతుంది, ఆకలి దంచేస్తుంది. ఏంటండి గో అన్ని సర్దేశాను, మరి పూజ మొదలు పెడదామా? అది కొంచెం సర్దండి. ఇది గడ్డ? గడ్డ అనరు, పత్ర అంటారు. లంపలేసుకోండి. అలాగే చాలా. ఇది కొంచెం జరపండి. ఆ ప్లేట్ కొంచెం ముందుకు పెట్టండి. అబ్బబ్బబ్బా, ఇంకా చాలా సర్దటం అయిపోయింది కదా, ఇక పూజ మొదలు పెడదామా? సరే గాని వినాయకుడు ఏంటండి? ఏంటి ఉన్నాడని ఊహించుకుంటూ పూజ చేయాలా? మీ పిసిరి కొట్టతనంతా చచ్చిపోతున్నాను. బా నువ్వు ఉండవే, నేను తీస్తాను కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏంటిది? వినాయకుడు. వినాయకుడా? అలా అనిపించట్లేదా? బాగా పెద్దదైపోయిందేమోనండి. అవునా? మార్కెట్ మొత్తం తిరిగానే, ఇంతకంటే చిన్న వినాయకుడు దొరకలేదు. చాలండి, వెటకారానికి అర్థం కూడా తెలీదు. అవును, ఈ వినాయకుడు అక్కడ పెడితే ఏమైనా కనిపిస్తుందా? కనపట్లేదా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఈ వినాయకుడిని ఆకులో పెట్టండి, నేను వినాయకుడి ఫోటో తీసుకొస్తాను. అలాగే, అక్కడ పెట్టండి. నువ్వు వెళ్ళి తీసుకునిరా. ఈ ఆకు మీదేగా? అక్కడే. అలాగే, నువ్వు వెళ్ళరా. అమ్మో, ఈ అరటి పళ్ళు ఇక్కడ పెట్టాలి, లేదంటే మళ్ళీ వచ్చి చంపలేసుకోమంటుంది. అవును, మీరేంటి ఇటు కూర్చున్నారు? ఇట్రండి, ఆడవాళ్ళు ఎడమ వైపు కూర్చోవాలి. అలాగే, అదొకటి ఉందా? అలాగే కూర్చో. అరతి చూసావా, వినాయక చవితి రోజున అందరూ ఒక వినాయకుడికి పూజ చేస్తారు, మనం 2 వినాయకుడికి పూజ చేస్తున్నాం. సర్లేండి, సోదాపి పూజ స్టార్ట్ చేయండి. అలాగే. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ఓం ఏకదంతాయ నమః ఓం శివాయ నమః ఓం శివపుత్రాయ నమః ఓం పార్వతీపుత్రాయ నమః ఓం మూషిక వాహనాయ నమః ఓం స్వామి విఘ్నేశ్వర, మాకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించు స్వామి. ముఖ్యంగా 3వది ఐశ్వర్యాన్ని మాత్రం ప్రసాదించు స్వామి. ఏమండి? ఏంటి అంత పెద్దగా అరిచావు? పువ్వండి. పువ్వా? బల్లి పడినట్టు అంత పెద్దగా అరిచాడంటే? ఇది మామూలు పువ్వు కాదండి, మహిమగల పువ్వు. అది మామూలు పువ్వే, నేనే బజార్ నుంచి తీసుకొచ్చింది. కాదండి, వినాయకుడి దగ్గర నుంచి వచ్చి నా చేతిలో పడింది. అంత సీన్ లేదులే. అబ్బో, ఏంటి అంతలా కొట్టావు? మీరు లంపలేసుకోమంటే వేసుకోరు కదా, అందుకే నేను కొట్టాను. తప్పు, అలా మాట్లాడకూడదు. అవును, చేతిలో పువ్వు పడింది, ఇప్పుడు ఏమంటావు? అది కాదండి, నేను ఐశ్వర్యం కావాలని వినాయకుని కోరుకోగానే చేతిలో వచ్చి పువ్వు పడిందండి. అంటే మనకేదో మంచి జరిగిపోతుందండి. ఇట్లాంటి చాలా అయినాం. వినాయకుడు పాలు తాగాడు, సాయిబాబా పాలు తాగాడు, ఇవన్నీ ట్రాష్ పెట్టి. అమ్మో వద్దు, నేనే కొట్టుకుంటాను. అది మహిమ గల పువ్వే, మనకి మంచి జరుగుతుంది. ఇప్పుడైనా భోజనం పెడతావా? పదండి, తిండిగోలు తప్ప వేరేది ఉండదు. అమ్మయ్యా, లెగు.
అబ్బా మళ్ళీ ల్యాప్టాప్ తీసేవేంటే? అబ్బా ఇందా చెప్పాను కదండి సగం పనిలో వచ్చానని. 10 నిమిషాలు కూర్చోండి, తర్వాత తిండి తగలేస్తాను. యూజర్స్ నేమ్, పాస్వర్డ్. అమ్మయ్య, ఫేస్బుక్ ఓపెన్ అయింది. నీ మొహం పుస్తకం ఓపెన్ అయింది. అదేనే ఫేస్బుక్ ని తెలుగులో మొహం పుస్తకమేగా అంటారు, అదే చెప్పాను. అబ్బా ఈ కొటేషన్ చూడండి ఎంత బాగుందో. కొటేషనా? ఏంటది? అదేనండి, నిద్రపోతే బద్ధకం, మేల్కొంటే చలాకీతనం. ఇది కొటేషనా? కడుపులో తిప్పుతుంది కదే. అబ్బా ఉండండి, దీనికి 50 మంది లైకింగ్ కొట్టారు, నేను కూడా కొట్టాలి. కొట్టు కొట్టు, లాగి గోపు మీద కొట్టు, గొడవ వదిలిపోద్ది. అయ్యో పాపం. ఏంటి, ఎవరన్నా పోయారా? అబ్బా కాదండి, ఇతనికి 2 రోజుల నుంచి ఇది అవ్వట్లేదంట. ఇటువంటివి కూడా ఫేస్బుక్ లో పెడతారా? ఇలాంటివే పెడతారు, మామూలుగా అందరూ పెడతారు. దీనికి 100 మంది లైకింగ్ కొట్టారండి, నేను కూడా కొడతా. కొట్టు కొట్టు, తొందరగా కొట్టు, ఇదన్నా వస్తుందేమో. కానీ అబ్బా పంకజం మా ఫ్రెండ్ అండి, రోజు చాటింగ్ చేసుకుంటా. ఏ వాడికేమో 2 రోజుల నుంచి రావట్లేదు, దీనికేమో వరద గోదావరిలో ఏమైనా పారుతుందా? అబ్బా కాదండి, తన లేటెస్ట్ ఫోటో అప్లోడ్ చేసింది. ఫోటో ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిందంటే అందగత్తే అయి ఉంటుంది. ఏది నన్ను చూడండి. ఇదేమిటి, ఈ పోజ్ ఏమిటి? ఎవరిని భయపెట్టడానికి అట్లా పెట్టింది? అబ్బా మీరు ఊరుకోండి, మీకేం తెలియదు. ఫేస్బుక్ లో అన్ని ఇట్లాంటివి పెడుతుంటారులేండి. మన ఫోటోలు కూడా పెడదాం అనుకుంటున్నాను. నా ఫోటో వద్దులే, నీ ఫోటో పెట్టు, ఎవరికైనా ఇది రాకపోతే ఏదైనా వస్తుంది. ఉండండి, లైక్ కొట్టాలి. ఏంటి ఈ దరిద్ర మొహానికి కూడా లైక్ కొడతావా? అవునండి, లైక్ కొట్టకపోతే మేనర్స్ గా ఉండదు. అమ్మయ్య, ఫేస్బుక్ అయిపోయింది. అయిపోయిందా? తొందరగా పద, అన్నం పెడదు కానీ. అబ్బా ఉండండి, మెయిల్స్ చెక్ చేసుకోవాలి. బా మళ్ళీ అదొకటి ఉందా? అలాగే అక్క, పంపిస్తాను. ఏమిటి, ఎవరితో మాట్లాడుతున్నావు? అదేనండి, విజయవాడలో ఉంది కదా శారదక్క, నేను ఆవకాయ బాగా పెడతానని వాళ్ళ ఇంటికి చుట్టాలు ఎవరు వస్తున్నారట, పంపించమంది. సెల్ ఫోన్ తెచ్చింది కదా, మెయిల్ చేయడం ఎందుకు? అబ్బా ఫోన్లో మాట్లాడితే రేడియేషన్, పేపర్లో చదవట్లేదు. ఇప్పుడు ఎస్ఎంఎస్లు మెయిల్సే సేఫ్. ఏమండి, ఏమైంది? ల్యాప్టాప్ లో కానీ పువ్వు పడిందా? పువ్వు కాదండి, అదేనండి మన సెల్ ఫోన్ నెంబర్లన్నీ కలిపి లక్కీ డ్రా తీశారంట. అందులో మన నెంబర్కి ఫస్ట్ ప్రైజ్ ₹1,00,00,000 వచ్చిందండి. ₹1,00,00,000 మన నెంబర్కి వచ్చిందా? ఏది ₹1,00,00,000 మన నెంబర్కా? చిచి, అదేదో పెద్ద కుంభకోణంలా ఉంది, పెద్ద బోగస్. మీరు ఎప్పుడు నా మాట విన్నారు కనుక ఇప్పుడు వినడానికి కావాలంటే చూడండి. చూడండి, ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ అథారిటీ సర్టిఫికేట్, కస్టమ్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఇవన్నీ చూస్తుంటే నిజంలా అనిపిస్తున్నాయే. నిజంలా ఏంటండి? నిజమే. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం లేదండి, ఈమెయిల్లో చూపించిన అడ్రస్కి అమౌంట్ పంపించాలి అంతే. ఓహో అంతేనా? అంటే ఒక 10-20 పంపిస్తే సరిపోద్ది అనమాట. కాదు, 1,50,000. 1,50,000? అంత డబ్బు మన దగ్గర ఎక్కడిదే? అబ్బా ఇన్నే కదండి, పక్కింటి వదిన వారికి బాకీ తీర్చమని 1,50,000 నా చేతికి ఇచ్చారు. అమ్మో అమ్మో, ఆ డబ్బా? అది నేను ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి PF లో దాచుకున్న డబ్బే, ఇంకా కట్టలేదా? అబ్బా కడదాంలేండి, మన కోట్లు డబ్బు వస్తుండేను. అంటే నిజంగా డబ్బులు వస్తాయంటావా? అబ్బా నిజంగా వస్తాయండి. సరేలే, ఏ బ్యాంక్ లో కట్టాలో ఆ వివరాలు ఇలాగి నేను వెళ్ళొస్తాను. ఎందుకు? మొన్న 10,000 కడతానని బ్యాంక్ వెళ్ళారు. వాడెవడో దారిలో కలిసి కింద ₹10 డబ్బులు వేసి, సార్ మీ డబ్బులు అనగానే ఒంగో నా ₹10 తీసుకొని 10,000 అడిగి దబ్బెట్టుకొని వచ్చారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పారు, ఒక్కదానివే అంత డబ్బుతోటి సేఫ్గా ఉండదని. నాతో పాటు సావిత్రదిన, సుబ్బమ్మదిన కూడా వస్తున్నారు. ఇది సావిత్రదిన? ఆవిడైతే పక్కా సెక్యూరిటీ, ఆవిడతో వెళ్ళు. సరే కానీ మీరు వెళ్ళి లోపల నుంచి డబ్బు తీసుకురండి. లోపల ఎక్కడ పెట్టావు? అదేనండి, బీరువాలో పువ్వుల సంచిలో పెట్టాను. ఓకే, తీసుకొస్తా. అబ్బా ₹1,00,00,000తో మంచి నెక్లెస్ చేయించుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, మంచి బంగ్లా తీసుకోవచ్చు. అబ్బో పార్వతి, ఇవిగా డబ్బులు తీసుకొచ్చారా? సరే, ఇల్లు జాగ్రత్త. అలాగే, నేను చూసుకుంటానుగా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అలాగే, వాళ్ళిద్దరు మధ్యలోనే ఉండు. అలాగే, నాలాగా ఎక్కడ వంగబాకు. అలాగే, జాగ్రత్తగానే వెళ్ళుద్ది. ఇప్పుడు 10 నిమిషాల్లో నా పారు ₹1,00,00,000 తీసుకొస్తుంది. అవన్నీ ఇక్కడ పోయాలంటే ఈ ప్లేస్ సరిపోదు కదా. అవన్నీ కుప్పలుగా ఇక్కడ పోసి
మేమిద్దరం ఆ కోటి రూపాయల చుట్టూ డాన్సులు వేసుకుంటూ జూయట్లు పాడుకుంటూ ఉంటుంది నా సామి రంగా. చెక్క జారెడేసి మొగ్గ అంట్లు పోయంగా. ఒరే నువ్వెప్పుడు వచ్చావురా? అయినా భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే ఇలా సోఫాల వెనక నుంచి వినడానికి నీకు సిగ్గు లేదురా? ఏం చేయమంటావు మల్లికార్జున్? నాకు పుట్టినప్పటి నుంచి అదొక అలవాటు. పక్కింటి విషయాలు పట్టించుకోకపోతే నాకు అసలు నిద్ర పెట్టిసావు. అపర శకుని అన్నమాట. నవ్వింది చాలు కానీ ఎందుకు వచ్చావురా? హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుందామని వచ్చా. దొరికిందా? ఎక్కడో వాడు ఎవడని తిట్టే కదా, నాకు అసలు దొరకలేదా? అవును. అదేంట్రా మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర మోటార్ సైకిల్ మీద కనపడ్డావు? అదా, అక్కడ నాకు ఒక స్నేహితుడు ఉంటాను, కలవడానికి వెళ్ళాలి. నాకు తెలియని నీకు స్నేహితులు ఎవర్రా? అయినా బండి ఏది? బండి సేఫ్టీగా ఉంటుందని పోలీస్ స్టేషన్ లో పెట్టారు పోలీసు వాళ్ళు. సేఫ్టీగా ఉంటుందని పోలీస్ స్టేషన్ లో పెట్టారా? అవును. అదేంట్రా? ఎవరా పిచ్చి చట్టాలో తాగి డ్రైవింగ్ చేయటం తప్పంట. నువ్వు తాగి డ్రైవ్ చేసావా? ఎందుకురా అంత ఆశ్చర్యపోతున్నావు? ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేస్తూ ఇంట్లో శ్రీరామచంద్రులాగా నటిస్తే తప్పు లేదు, కానీ తాగి డ్రైవింగ్ చేయడం తప్ప? చెవులుంటాయిరా బాబు. అవును. అయినా అప్పుడే నా విషయం నీ దాకా వచ్చిందా? ఏంది బావా వచ్చింది అంటున్నావు? కొంప తీసి మోసగా వచ్చిందా ఏంది? ఇప్పుడు వచ్చేటట్టుంది. బావా నువ్వా? ఇదేనా రావటం? అందుకనే వచ్చి అదిగో ఆ బస్ స్టాండ్ లో పడుకుని ఇప్పుడే నేరుగా వస్తా ఉంటా. అయినా బావా ఈ మధ్య నీకు చాదస్తు బాగా పెరిగిపోయింది. మీ బావకు చాదస్తున్నా? కాదు నీకు. లేకపోతే ఏందయ్యా, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. అయినా మాత్రం ఎప్పుడు ఫుల్ గా మందు కానీ కొట్టినావా? అమ్మతోడు. లేకపోతే ఏంది, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు కల్పించేసుకుని మాట్లాడుతున్నావా? అదే మీ ప్రాబ్లం. హలో, మై నేమ్ ఇస్ రమేష్ ఈదుపల్లి. నేను మీ వాడి స్నేహితుడి. ఇక తమరంటావా? తమరు ఏసు భాషలు చూసినాక మీ వాడి బామ్మర్తాను ఇట్టాకి అర్థం అవుతుందిలే. సర్లే గానీ ఇగో మా బావకి శాదస్తు ఉంది. ఎప్పటి నుంచి ఉంది? బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇవన్నీ నీకు చెప్పబడలే. కరెక్ట్. నువ్వు గమనిండు. అవును. ఇందాక నుంచి వచ్చింది అంటున్నావు. ఏది బావా? అది ఆయన చెప్పలేడు, నేను చెబుతా ఉండు. ఏంది? నువ్వు ఊరుకోరా బాబు. తత్తెపూర్లు పట్ల అంటే ఇదే అంటే అది దేవరహస్యం. మా చెల్లె అది ఇప్పుడు మీ చెల్లి ఇంట్లో లేదు కానీ పని మీద బయటకు వెళ్ళింది రా. ఆవిడెందుకు? ఏమి లేదు. మా చెల్లితో ఏందయ్యా నీకు పని? ఇప్పుడు దేవరహస్యాలు ఎప్పుడు శ్రీమూర్తులకే చెప్పాలి. ఎందుకేంటి? పైసా ఖర్చు లేకుండా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. రే మీ కాన్సెప్ట్ నాకు బాగా అర్థమైందిరా. నువ్వు జ్ఞాని మల్లికార్జున్. ఇట్లా అందిస్తే చాలు అట్లా అల్లుకుపోతావు. మా బావ ఎప్పుడు అంతే కదా. నేను చూస్తా ఉన్నాను, మీ ఇద్దరు ఏదేదో మాట్లాడుకుంటా ఉన్నారే, నాకు ఒక్క ముక్క అర్థమై సాగలేదు అనుకో. అవునా? అదే తింగరోళ్ళకి నా భాష అర్థం కాదులే. ఏంది నేను తింగరోడ్యా? చూసినా బాబా, నేను తింగరోడ్నంట. ఏం తింగరోడ్? నేను నువ్వు తింగరోడ్యా? మీ నాయన తింగరోడ్, మీ తాత సేపు నోరు మూసుకొని ఉండు బావా. రే నువ్వు నోరు మూసుకోరా. మూసుకున్నా, ఆయన మూసుకోవాలి. బావా నీకోసం కోడి కూర వండి ఫ్రిడ్జ్ లో పెట్టింది మీ చెల్లెలు, పోయి పో బావా. తింగరోడు అంటే తింగరోడు బావా. నేను 6 రోజుల కింద కదా వస్తానని చెప్పినా, మరి ఈ రోజు వచ్చినా ఇప్పుడు సడన్ గా కోడి కూర ఎక్కడి నుంచి వచ్చిందా? అబ్బా బావా, అది నీకోసం వారం రోజుల క్రితం వండిందే. నువ్వు రాలేదని కోడి కూర ఫ్రిడ్జ్ లో పెట్టింది బావా. అట్లా వెళ్ళి ఫుల్ గా తిను బావా. చెల్లి ఎప్పుడు అంతే కదా. మల్లికార్జున, వారం రోజుల క్రితం వండిన కోరుకోడు అంటే వాడికి కంపు కట్టుదు. వాడికి కంపు కొడితే గానీ ఇంపుగా ఉండదు. కానీ ఇగో నాకు ఇద్దరు పెళ్ళాలని నీకు చెప్పింది ఎవరు? ఆ కొంప చూసి ఆ గురుస్వామి అని చెప్పాడా? గురుస్వామికి చాడీలు చెప్పే బుద్ధి లేదు. పిల్లి పాలు తాగుతూ తను ఎవ్వరు చూడలేదు అనుకుంటుందంట లోకం. అలా ఉంది నువ్వు చెప్పటం. ఫోన్లే ఎవరు చెప్తే ఏంలే కానీ ఇగో ఈ నిజం అంత ఆగద్దు, తక్కువ చెప్పు. నాకు అసలే నరాలు పీకుతాయి, నాలుగు ఎండిపోద్ది. పొరపడు. ఈ నిజం చెప్పకుండా ఉండడానికి నీకేం కావాలి? ఓ ఫుల్లు. ఏంది బావా ఫుల్ అంటున్నావు? కొంప తీసి మందో ఏంది? అబ్బా బావా, ఫుల్ కాదు బావా, నువ్వు ఫుల్గా తిని రెస్ట్ తీసుకోమని చెప్తున్నా. ఇంకా మందు ఏమో అనుకున్నాను. అవును మల్లికార్జున, మీ వాడు మందు మూడుతంటే ముందు వచ్చేటట్టుకున్నాడే. వాడి విషయం వదిలేరా, వాడు దున్నపోతు శరీరం ఎట్టయినా తట్టుకుంటదిరా. అవును. కానీ
నేను ఆలోచిస్తుంది నీ విషయం గురించిరా. ఏందో నువ్వు ఇలా తాగి 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 పాడు ఈ సుత్తి చెప్పడానికి ఇంట్లో నా బెల్లం ఉంది కానీ నాకు అసలే నరాలు లాగుతుంటాయి. 4 పీకేస్తుంది. కరెక్ట్. ఇదేగా నువ్వు చెప్పబోయేది. అవును, అందుకని కానిచ్చి ఇదిగో ఫుల్. థ్యాంక్స్ బావా. నా దగ్గర ఉన్న మందు ఇప్పుడు తాగేసినాను అనుకో, సాయంత్రానికి మందు లేదు కదా అని సరిపుచ్చుకున్నా. ఇప్పుడు రాక పల్లె చిచి 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 చి కంపు కొడుతుంది. ఏమంది బాబు అది? కమ్మకుందా బా. ఇది బ్లాక్ మెడిసిన్ బ్రాండ్. బ్లాక్ మెడిసిన్ బ్రాండ్ చిచి. ఇదేం మందు? అదే ఏమన్నా తెలిస్తే కానీ 50 రూపాయలు కొట్టినా ఇది కొట్టాడు అంతే. అయినా బావా బొడ్లో మందు పెట్టుకొని నా దగ్గర డబ్బులు గుంజడానికి నీకు సిగ్గులేదు? సిగ్గులేని మనుషులకు సిగ్గెందుకుంటుంది మరి? బావా బామ్మడుల మధ్య సిగ్గెందుకు? ఉండలేకుంటే నీకుండా కోడే కూర పిలుస్తుంది, వచ్చే నీ సంగతి చెప్తా. చిచి బాలి కాచిన డబ్బాడు చేసుకెళ్ళాడ్రా. ఇదిగో నీకు ఫుల్ బాటిల్కి మందిస్తా కానీ ఇదిగో నా విషయం ఎవరికి చెప్పకే. అవును, ఇందాక ఏదో తంతే బూర్లు బుట్టలో పడ్డానన్నావు, ఏంట్రా అది? అదా ఏమి లేదురా, తాగి డ్రైవింగ్ చేస్తేనే తప్పైతే 2 పిల్లలు ఉన్నారు నాకు అని చెప్పబోయాను. గుమ్మడికాయలు దొంగ ఎవరుంటే భుజాలతో ఉడుకున్నట్టు నువ్వు బయటపడ్డావు. నువ్వు ఇలా నన్ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతా నీకు సిగ్గు లేదురా? నాకెందుకు రా సిగ్గు? ₹1 లాటరీ కట్టి లక్షల కోసం ఆశపడే జాతక పక్షి లాంటి మనుషులకు ఉండాలిరా సిగ్గు. పెళ్ళాం తెచ్చి పెడుతుంటే అచ్చోసిన ఆంబోతుల ఆ పెళ్ళాం శీలాన్ని శంకించి మగ మహారాజులకు ఉండాలిరా సిగ్గు. ఆపుతావా? నా పెళ్ళాం వచ్చే టైం అయింది, వెళ్ళరా బాబు. నిష్ఠూరంగా ఉంది కదూ, ఏం చేయను మల్లికార్జున్, తాగుపోతాను కదా, అన్ని నిజాలే చెబుతాను. నువ్వు వెళ్ళరా, మా ఆవిడ వచ్చే టైం. డబ్బులు ఇచ్చినాక నేను ఎందుకుంటా మల్లికార్జున్. బాయ్ బాయ్. పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టుగా ఉంది కదా బావా. నాకు ఇంకో రకంగా ఉంది కానీ బావా, ఇగో నువ్వు వెళ్ళి పడుకో బావా, నువ్వు బాగా రెస్ట్ తీసుకెళ్ళు. పొద్దుననంగా వెళ్ళింది బ్యాంకులో డబ్బులు కట్టడానికి, ఇంతవరకు రాలేదు. కట్టిందో లేదో, కనీసం ఫోన్ అన్నా చేయొచ్చు కదా, ఎంత టెన్షన్గా ఉంటుంది. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? వచ్చావా? పొద్దుననంగా వెళ్ళావు బ్యాంకులో డబ్బులు కట్టడానికి, మరి ఇంతసేపు రాకపోతే టెన్షన్గా ఉండదా? ఏం చేయనండి, అక్కడ ఒక ఇంత పెద్ద లైన్ ఉంది, కట్టొచ్చేటప్పటికి ఈ టైం అయింది. ఏంటో పార్వతి, మనం తప్పు చేసామేమో అనిపిస్తుంది పార్వతి. శుభం పలకరా మంక అంటే పెళ్లి కూతురు ముండా అన్నట్టు మీలాంటి వాడు అపశకునాలు పలకండి. ఇంతకాలం దరిద్రంలో అలవటించాం, ఇప్పుడు మనకి అన్ని మంచి రోజులే వచ్చాయి. కలిసి వస్తే పర్వాలేదు పార్వతి, లేకపోతేనే నవ్వులు పాలు అయిపోతాం. అబ్బా మీరేం టెన్షన్ పడకండి, అంత సవ్యంగానే జరుగుద్ది. నేను వచ్చిన తర్వాత సవ్యంగా జరగకుండా ఉంటుందా చెల్లెమ్మా? అన్నయ్య నువ్వెప్పుడొచ్చా? నువ్వు అటు వెళ్ళగానే వచ్చాడులే, పరిస్థితులు బాగలేవని నేనే పడుకోబెట్టాను. పడుకోబెట్టారా? అదే పడుకోమన్నాను. ఏమన్నయ్య ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా? అవును, ఎలక చచ్చిన కంపు కొడుతుంది ఏంటండి? అదే వారం రోజుల క్రితం మీ అన్నయ్య కోసం కోడి కూర వండి ఫ్రిడ్జ్లో పెట్టావు కదా. నా మధ్య మంట మర్చిపోయానండి. నువ్వేం టెన్షన్ పడకు, మీ అన్నయ్య దాన్ని కుప్ప తొట్లో వేసేసాడులే. అవును సిస్టర్, అదే వాసన. సరేగా నన్నయ్య, ఇంత సడన్ గా వచ్చావు, ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా? ఏమైందన్నయ్య? ఏమైంది చెప్పన్నయ్య? ఇంటి దగ్గర పరిస్థితులు ఏమి బాగాలేదమ్మా. బాబుని అడిగి 10,000 అప్పించుకెళ్దామని వచ్చాను అంతే. దానికి అంత ఏడిపోయింది అన్నయ్య. ఉండు, ఏమండి మన్నీకు 10 లక్షలు ఇచ్చేసండి. అలాగే, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పు. బావా 100 రూపాయలు అడిగితే 100 బూతులు తిట్టేవాడు. ఇవాళ నీ లక్షలు దానం చేస్తావు.
కొంపదీసి మీకేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికిందా ఏంది? ఇదిగో అన్నయ్య, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే టైం మా దగ్గర లేదు. ఇప్పుడు వెళ్ళి రేపురా డబ్బులు తీసుకుందు గాని. మా తల్లి ఎంత మంచి మాట చెప్పావమ్మా. మా తల్లి బంగారు బావా. ఇప్పుడు డబ్బులు తీసుకెళ్ళడానికి 10 కేజీలు సంచి తేవాలన్నా 50 కేజీలు సంచి తేవాలన్నా 100 కేజీలు బస్తా తెచ్చుకోపో. మా బావ చాలా మంచోడు. అవును పార్వతి, మీ అన్నయ్యని రేపే రమ్మన్నావు, అంత అర్జెంటుగా డబ్బులు ఎలా వస్తాయి? మరి అదే పార్వతి అంటే, మేము అలా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టామో లేదో వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు. ఏమని? అదేనండి, మన ఏరియాలో ఉన్న వాళ్ళ ఏజెంట్ చేత డబ్బులు పెట్టి పంపిస్తారంట. అంత అర్జెంటుగా మన ఏరియాలో ఉన్న వాళ్ళ ఏజెంట్కి డబ్బులు ఎలా ముడతాయి? ఏంటండి మీరు, ఇది విజన్ 2020 కాలం, అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. కరెక్టే పార్వతి, టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను. అబ్బా మీరేం టెన్షన్ పడకండి, ముందు కూర్చోండి. పార్వతి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? అదేనండి, ఆ ముంబై ఏజెంట్ కోసం. నా లెక్క ప్రకారం ఈ పాటికి వచ్చి ఉండాలి. అదిగో మాటల్లోనే వచ్చేసినట్టున్నాడు. ఏమిటే వాడెవడో వస్తుంటే నువ్వు సర్దుకుంటున్నావు? వెళ్ళి తొందరగా తలుపుతండి, లేదంటే ఆ రొట్టెని చోట సర్దుకుంటా. ఓకే ఓకే తెలుసు. బా తలుపులు బాగా కొట్టుకుని రా, వస్తున్నాను. Twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. Hey, young man! మీ యంగ్ మ్యాన్ సార్ మీరు? I'm Gilgal too from Mumbai. What I don't understanding. సార్ మిమ్మల్ని మావిడ దేవుడు అంటుంది సార్. ఇంతకీ మీ పేరు, మీ నేమ్? My name? You mean my name? I want to see one man. My name is Gilgal too from Mumbai. గిల్లి గిచ్చు అంటాడేమిటి? ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉండు, గిల్లు ఎత్తాడేమో. అబ్బా ఏ పేరైతే మనకి ఎందుకండి, ముందు వచ్చే విషయం ఏంటి కనుక్కోండి. సార్ ఈమె నా భార్య సార్. Oh, Maria. Nice to meet you, Maria. సార్ మారియా కాదు సార్, భార్య. Maria. మారియా కాదు సార్, నా భార్య. పెళ్ళం. Bella? బెల్లం కాదురా నాయన, బెల్లం చింతపండు కారం. వీడికెట్టా చెప్పాలి? No understanding, man. No understanding. నేను చెప్తానుగా జరుగు. What is this, man? ఏంటండి పట్టుకో. కానీ ఏం చేస్తా తెలుస్తుందా? రోజు చేసే పనే కానీ. అమ్మా Yeah, understanding. Wife? Our wife? మై వైఫ్ రా, అవర్ వైఫ్ కాదురా. I like your wife. ఒరే ఇది ఇండియారా. ఇండియాలో ఎవరి వైఫ్ ను వాళ్ళే లైక్ చేయాలి, లవ్ చేయాలరా. Oh, very difficult, man. I like your wife very much. ఒరే నా వైఫ్ రా. ఏంటండి గోలా? ఇగో బొంబాయిలో అయినా, మద్రాసులో అయినా, హాంకాంగ్లో అయినా భరించేవాడే భర్త అని అడిగి సింబాలిక్ గా చెప్పాను. ఆడికి అర్థమైంది, నీకే అర్థం కాలేదు. Hey, man. అర్థమయ్యేది, వాడి భాష నా బొందలాగా ఉంది. ఎవరైనా హిందీలో ట్రాన్స్లేట్ చేసుకుంటే బాగుండేది. ఇదిగో భాషతో మనకేం పని, భావం అర్థం కావాలి. కానీ భావం అర్థం చేసుకోండి, నేను టీ తీసుకొస్తాను. ఇగో నన్ను ఒక్కనే వదిలిపెట్టేసి వెళ్ళకే బాబు. అసలే వాడి భాష నాకు రాదు, ఎట్లా చేయాలో. సార్ Yeah, man. Sir. Yeah, take it easy. మీ You. మల్లికార్జున్. Oh, Gallikajun. గల్లికార్జున్ కాదు సార్, మల్లికార్జున్. Oh, Gajikajun. ఓ గజ్జికార్జున్. మల్లికార్జున్. Kajun? Mean liver? రే లివర్లు, కిడ్నీలు, బ్రెయిన్లు అన్నీ వేసుకో. No understanding, man. సార్ మీ లక్కీ పర్సన్, ప్రైజ్ అమౌంట్ 1 crore rupees. మీ మల్లికార్జున్. You, the lucky person. Nice to meet you. How do you do? It's nice meeting you, man.
గుద్ది గుద్ది చంపేశారా బాబు. సార్ పర్వాలేదు, అర్థమైంది కానీ కొంచెం స్పీడ్ అయిపోయింది సార్. కొంచెం ఇంకా స్లో అయింది. స్లో అయిపోయింది సార్. వీడికి ఎట్లా చెప్పాలి, వీడికి ఏం అర్థం కావట్లేదు. మహనీయుడు రమేష్ రే రమేష్, సమయానికి వచ్చారా? చెప్పు, నువ్వు అంత తర్వాల్సిన పని లేదురా, డైరెక్ట్ నీ దగ్గరికే వస్తున్నా. ఎందుకో ఎందుకేమిటే ఒక సింగిల్లో ఫుల్ అయిపోయింది, బగర్ పానీ బగర్ సోడా. వెంటనే ఏం చేయాలా అని ఆలోచించా, డబుల్స్ గుర్తుకొచ్చింది. ఆపన్న రాకపోతుందా అని ఇక్కడికి వచ్చా, కానీ ఇక్కడికి వచ్చి నాకు అర్థమైంది ఏమని, ఫుల్ ఫిక్స్ అవుతుందని. ఒరే బాబు, ఫుల్ ఏం కర్మరా బాబు, పెద్ద పీప ఇప్పిస్తా గానీ ఇగో ఈయన మాట్లాడే భాష నాకేం అర్థం కావట్లేదు. నీకు అన్ని భాషలు వచ్చిగా, కొంచెం మేనేజ్ చేయరా బాబు. రొట్టె విరిగి రేతులో పట్టం అంటే ఇదే. యూ డోంట్ ఫీల్ మై హూనా. అదే 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 భాష రా, అదే భాష. కొంచెం మాట్లాడి నాకు వచ్చే డబ్బులు. రమేష్ ఈదుపల్లి, డోంట్ ఫీల్. మనం రంగంలో దిగితే అంత గొల్లంతే. వచ్చింది. హలో, హాయ్ మిస్టర్ చింపాంజీ, నైస్ మీట్ యు. రమేష్ 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 ఏంద్రా అట్ట కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయావు? అబ్బే అదేమి లేదురా, అవతల వ్యక్తి బలాబలాలు పరిశీలిస్తున్నా అన్నమాట. అలా పరిశీలించాలా? నాకు ఇంతసేపు నుంచి తెలియలేదురా. నేను కనుక్కుంటా ఉండు అసలు విషయం. హలో సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? లాషా గాబరా ఉన్నావు నీ మొహమ్మద్ అమ్మా. మై నేమ్ ఇస్ గిల్గిలిక్ టిచు ఫ్రమ్ ముంబై. రే ఏమంటున్నాడు రా? ఏమనంటే ఆయన ముంబాయి. నాకు అర్థమైపోయింది. పార్వతి పార్వతి తొందరగా రా. ఇగో ముంబై నుంచి ఏజెంట్ వచ్చాడు, ₹1,00,00,000 తీసుకొచ్చేసాడు. ₹1,00,00,000 ఏంట్రా? ఓహో నీకు తెలియదు కదా, మాకు లాటరీలో ₹1,00,00,000 వచ్చినాయి. అది ఈయన ద్వారా మా ఇంటి దాకా వచ్చినాయిరా. ఈయన నాకు చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడని చెప్పానే, పేరు రమేష్. రమేష్ ఈదుపల్లి. ఆ తోకుంటే గానీ ఆడికి ముద్ద మింగుడు పడదులే. వాట్స్ మింగుడు పడదు? నో అండర్స్టాండింగ్. నువ్వు నార్మల్ ఇరాకు. రే ఏమంటున్నాడు రా? నెగతా చేస్తున్నాడు రా. ఏమండి, ముందు మూత తీయగానే ముసుగున్న మబ్బులో ఓ దరిద్రుడు ముందుంటాడు. అదే ఒక అతను ముందుంటాడని చెప్పారు కదా, అతను ఈయనేనా? అదేం లేదురా, మా పెళ్ళైన కొత్తలో నీకెవరు స్నేహితులు లేరా అని అడిగితే ఉన్నాళ్లే నాకు స్నేహితుడు అని చాలా గొప్పగా చెప్పాను. చెప్పావు, బయటికి చూసుకున్నా. ఏం టెన్షన్ పడకమ్మా, నన్ను ఎక్కడ చూసావో ఎప్పుడు చూసావో త్వరలోనే నీకు అర్థం అవుతుంది. ఈ పరిచయ కార్యక్రమాల తర్వాత రా బాబు, ముందు ఆడి సంగతి చూడరా. ఎందుకురా తాగుతావా? నేను ప్రిపేర్ కావద్దా? అబ్బో నేను చూసుకుంటాలే సార్. వాట్ అబౌట్ అవర్ ఫ్రెండ్ లక్ అమౌంట్? Your friend lucky amount? Success. Grand success. The mountain in his box. Oh. Yeah. But why are you late? Open it. No. No. Open. No. Open it. No. ఏమైందిరా? కొడుతున్నారా? Our friend and his wife exciting for that. For this? Yes. This has a secret code. The code is with our main boss. If I open this, you give me 60,000 rupees for expenditure. Yeah. ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్యలో? డిస్కషన్ రా. కళ్ళు తెరిపించారా బాబు? డిస్కషన్ అని మాకు అర్థమవుతూనే ఉంది. అదేమిటో చెప్పిచావు. చెప్పితే సచ్చేది నేను కాదు, నువ్వా? మీరు. ఏంటో నేను అనేది? అవునమ్మా, వా బాక్స్లో ఉన్న అమౌంట్ తీయాలంటే అది సీక్రెట్ నెంబర్ ఉపయోగించాలంట. ఆ సీక్రెట్ నెంబరు ముంబైలో ఉన్న వాళ్ళ మెయిన్ బాస్ దగ్గర ఉందంట. ఆయనకి ₹60,000 ఈడు కట్టినట్టుగా కనుక ఆయనకి తెలియజేస్తే సీక్రెట్ నెంబర్ ఈడు చెప్తారు. ఆ నెంబర్ ఉపయోగించి మీరు ఆ బాక్స్ నెంబర్ తీయచ్చు. 60,000? ఎస్. ఇప్పటికిప్పుడు 60,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? అబ్బా మీరేం టెన్షన్ పడకండి, ఈ విషయం గురించి వాళ్ళు ముందే నాకు ఫోన్లో తెలియజేశారు. అందుకే అమౌంట్ రెడీగా పెట్టుకున్నా. వచ్చిన పారురే. ఒరే చూసావంటారా మా ఆవిడ ముందు చూపు. కరెక్ట్. ఎందుకు వెంటనే వెళ్ళి 60,000 తీసుకురా, అది మొహాన్ని కొట్టి మన డబ్బులు మనం తీసేసుకుందాం.
60,000 తీసుకొస్తుంది. ₹1,00,00,000 మాకు వచ్చేస్తాయి. ఏమండి? రేయ్ పక్కే జరుగు సార్. Yeah. 60,000. 60,000. 60,000. Oh, very good. వద్దు సార్. Thank you. Give me. Okay. I tell you the secret code. సీక్రెట్ కూడా Yeah. చెప్పండి సార్ చెప్పండి. Not the secret code. You know it. చెప్పండి సార్ చెప్పండి. 987654210. సార్ కొంచెం నెమ్మదిగా చెప్పండి సార్. You listen. Are you dumb and deaf? అవును సార్ మేము అందరం అదే కొంచెం నెమ్మదిగా చెప్పండి సార్. Okay, take down. 98765432110. అమ్మయ్యా. Okay, man. You noted the secret number. I am going. After 30 minutes, use the secret code. Open the box. You will find black notes. You rub them. You will find dollars. American dollars. Okay? Okay. Shall bye? Bye. Going bye? Bye. 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 Hey, man. I'm leaving. Meeting you. Bye. Hey, man. Okay, bye. బాయ్ Bye. బాయ్. రేయ్ ఏం చెప్పాడు రా? 60,000 కట్టించాక అడిగిపోయి చెబుతాడు. ఏం చెప్పాడు చెప్పరా? ఆడు వెళ్ళిన 30 నిమిషాల తర్వాత ఆ సీక్రెట్ నెంబర్ ఏదో ఇచ్చాడు కదా నీకు, అది ఉపయోగించి ఆ బాక్స్ తీస్తే అంట నల్ల పేపర్లు బయటపడతాయి. బ్లాక్ పేపర్సా? ఎందుకు అంత అమాయకంగా ప్రవర్తిస్తావు తెలియనట్టుగా? దాంట్లో ఉన్న ఏదో లిక్విడ్ ఉంది కదా, దాన్ని కనుక అట్లా రబ్ చేస్తే మొత్తం కట్టలేనంట డబ్బు. విఘ్నేశ్వర తండ్రి, వినాయక కాణిపాక విఘ్నేశ్వర కరుణించావా తండ్రి? నిన్న చేతిలో పువ్వు పడితే ఏమో అనుకున్నాను కానీ ఇగో వితిన్ 24 hours దాని రిజల్ట్ వచ్చేసిందో. మొత్తానికి మహత్యం ఉంది. దండం పెట్టుకున్నావు బాగా. బాగా ఆర్తిక ఇచ్చి తిప్పి దాంట్లో పడి తేడా పోద్ది. తొందరగా ఓపెన్ చేయదా, టెన్షన్ తో చచ్చిపోతున్నాడా? అలాగే అలాగే. రమేష్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఒరే డబ్బులు వచ్చేసరికి ఇంగ్లీష్ దాని అంతటా అదే తన్నుకొచ్చేస్తుందిరా. డబ్బులు వస్తాయి ఇంగ్లీష్ ఏం కర్మ మల్లికార్జున్, జబ్బులు వస్తాయి, దాని అమ్మటి మందులు కూడా వస్తాయి. అన్నయ్య ఇంక మీకు పని ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. ఓకే బెస్ట్ ఆఫ్ లక్ మల్లికార్జున్. బాయ్ బాయ్ బాయ్. ఎవరురా మా దరిద్ర అన్నావా? బా నిన్ను కాదులే బావా, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు ఇస్తానన్న డబ్బులు 10 నిమిషాలు ఇస్తాం కానీ ఆడు కూర్చో. అంతేనంట. సరే కానీ వాడు నా చిన్ననాటి స్నేహితుడే, ఈ మధ్య కలిశాడు. ఆ తక్కువ డబ్బు చూసి ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడేమో అనుకుని ఇంటికి పిలిచాను. నాకు మాత్రం ఏం తెలుసు అంత దరిద్రుడని. చూడండి, అవతల వ్యక్తి వల్ల మనకు 10 రూపాయలు వస్తాయంటేనే వాళ్ళతో స్నేహం చేయాలి, లేదంటే వాళ్ళ మొహం కూడా చూడకూడదు. వా ఏం చెప్పినావు చెల్లమ్మ? భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినావు అనుకో. చూడండి, డబ్బుల కోసం వచ్చేవాళ్ళు అది ఇచ్చే వరకు నోరు పూసుకొని పక్కన కూర్చోవాలి, అలాగని అనవసర విషయాలు జోక్యం చేసుకోకూడదు. నేను అననే. దేవుణ్ణైనా సరే మా ఆవిడ లెక్క చేయదు కదే పారు. డబ్బులుంటే చాలు ముష్టోండైనా సరే అన్నయ్య అంటుంది కదే పారు. ఏంటి పొడుతున్నారా తిడుతున్నారా? నిన్నెందుకు తిడతాను, పొగుడుతున్నాను. సర్లే కానీ నన్ను అంటే అన్నారులే కానీ నాకు ఇస్తానన్న డబ్బు లేదు నా ముఖాన్ని ఎత్తే ఆ సంచులు వేసుకుని పొద్దుపోతుంది మళ్ళీ. బావా నీకు ఇస్తానన్న డబ్బులు ఎక్కడికి పోవు కానీ నువ్వు లోపలికి పోయి రెస్ట్ తీసుకోపో. సరే తొందరగా కావాలండి, పుల్లెందులు వెళ్ళాలా బస్సుకి ఎలా అవుతుందా? గో తొందరగా తీ. దేవుడికి దండం పెట్టుకో. విఘ్నేశ్వర తండ్రి పువ్వు మహత్యం. ఇగో నేను నెంబర్ చెప్తాను, తీ నెమ్మదిగా. ఏమండి, కోట్లు డబ్బు వస్తుంది కదా, నేను మంచి నవల్ రెక్లెస్ చేసుకుంటానండి. అలాగే అలాగే నొక్కు. 9. ఏమండి, శంషాబాద్ పక్కన ఒక 10 ఎకరాస్ తీసుకుని మంచి ఫామ్ హౌస్ కట్టుకుందామండి. అలాగే నీ ముచ్చట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పు. ఇగో టీ. 9, 8. ఏమండి, సర్లేండి చెప్పండి. తీ. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వచ్చిందా?
ఇటు ఇటు తిప్పాలి. పార్వతి, ఏమండి? ఏందమ్మా అట్టాల్సిన కొంప తీసి కళ్ళు తిరిగి డబ్బు కానీ వచ్చిందా ఏంది? మోసపోయాం బావా, మోసపోయాం. మరి నా డబ్బు? డబ్బు లేదని అంతా కాగితాలు గప్పు మాత్రమే ఉంది. నీ చెల్లెలు నా ఇల్లు గుల్ల చేసింది బావా. కోట్ల రూపాయలు కాసిపడి సంపాదించుకున్న డబ్బంతా వాడి మోకాన కొట్టింది బావా. ఇగో బావా, ఇందులో మా చెల్లి తప్పు ఏమీ లేదు బావా. ఇందులో తప్పు నీది కూడా ఉండాలి. అప్పనంగా డబ్బు వస్తుందంటే ఇట్టే నమ్మి మోసపోతావు ఆడవాళ్ళు. మరి నువ్వు మొగాడివి కదా, నీ మగ బుద్ధి ఏమైందా అంట? బండబారింది బావా, బుద్ధి మందగించింది. ఏమండి, నన్ను క్షమించండి. ఇల్లంతా గుల్ల చేశాను. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య. డబ్బు వస్తుందన్న అహంకారంతో అన్నయ్యని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడాను. నన్ను క్షమించన్నయ్య. చాలా బాధగా ఉంది. అన్నీనే కదా, సర్దుకుపోతాలే. అయినా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలా, మనము మనుషులాగానే జీవించాలా, మనుషులాగానే ప్రవర్తించాలా. బావా ఇప్పుడు ఏం చేద్దాం బావా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వచ్చి ఆడు మాత్రం ఏం చేస్తారు? ఏంటన్నయ్య మీరు అనేది? సొమ్ము పోయిన బాధలో మేముంటే హ్యాపీగా కంగ్రాట్స్ చెప్తారా? వాళ్ళు అసలు మనుషులా పశువులా? వాళ్ళు మనుషులే. ఎస్, వాళ్ళు మనుషులే. అందుకని డబ్బు కొట్టి మరీ చెప్తున్నారు మీరు మోసపోకండి అని. కానీ మీరేం చేస్తున్నారు? సైబర్ నేరగాళ్ళు పంపించే ఈమెయిల్స్ చూసి మోసపోతున్నారు. మీరు సంపాదిందంతా పోగొట్టుకొని అన్యాయం అయిపోతున్నారు. వెల్కమ్ మిస్టర్ విక్రమ్ ఎస్ఐ, వెల్కమ్. ఈ నీగ్రో పోలీస్ ఆఫీసరా? ఎస్, మేము ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. అలా వచ్చిన ఎస్ఎంఎస్లు కానీ ఈమెయిల్ కానీ వెంటనే డిలీట్ చేసేయండి. కానీ మా మాట ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దురాశ ఎప్పటికైనా దుఃఖాన్ని తెస్తుంది. చూడు బావా, ఈయన ఒక్కరే కాదు, మన రమేష్ గారు కూడా పోలీస్ ఆఫీసరే. వీళ్ళిద్దరూ మీరు సైబర్ నేరగాల వల్ల పడకుండా నన్ను అడ్డం పెట్టుకుని ఈ ఆటలు ఆడినారు. అయ్యో పాపిష్టిదాన్ని, మంచేదో చెడ్డేదో తెలుసుకోలేని మూర్ఖురాలు. మా ఆయన్ని కష్టపెట్టి సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నాను. అయ్యో బాధపడక చెల్లెమ్మా, నీ డబ్బు యాడికి పోలా, నా అదాన్ని ఉందా? మరి ఆ బ్యాంక్ లో కట్టిన డబ్బు, ఆ నీగ్రో అదే ఎస్ఐ గారికి ఇచ్చిన డబ్బు అంతా? బావా నువ్వేం బాధపడక, నువ్వు చేసిన వినాయక వ్రత మహత్యం వల్ల ఆ డబ్బు ఎక్కడికి పోలా, అంత నా సంచిలో ఉందా? చేతిలో పువ్వు పడింది, కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి అన్నావుగా, చూడు ఏం జరిగిందో. అప్పనంగా డబ్బు సంపాదించడం కాదండి, మనం కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోకుండా మన దగ్గరే ఉంది. అదే ఆ దేవుడు మనకు చేసిన మేలు. అయితే జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. చూశారుగా, ఇలాంటి ఫ్యామిలీస్ మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు. దయచేసి మేము చెప్పేది వినండి. సైబర్ నేరగాళ్ళు పంపించే ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు వెంటనే డిలీట్ చేయండి. ప్లీజ్ డిలీట్ ప్లీజ్.